जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। అందరికీ నమస్కారం. శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనమందరం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా 4 రోజులు సంక్రాంతి పండుగను చేసుకుంటాం. ఆ విశేషాలు మనందరికీ తెలిసినా కూడా మరొకసారి అలా స్పృశించుకుందాం. మనకు తెలుసు ఉగాది, అక్కడి నుంచి వినాయక చవితి, దసరా, దీపావళి, ఆ పండుగల తర్వాత మరో పెద్ద గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. అయితే సంక్రాంతి పండుగలో 4 రోజులు ప్రముఖంగా మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమ అని 4 రోజులు చేసుకుంటాం. ఈ సంక్రాంతి పండుగ విశేషమైనటువంటి వస్తువులు, పంటలను ఇంటికి తీసుకొస్తుంది కాబట్టి ఇది వ్యవసాయదారులకు, రైతులకు సంబంధించినటువంటి ఒక గొప్ప పండుగగా, ఒక వేడుకగా చేసుకుంటారు. పశువులతోటి అనుబంధం ఉంటుంది కాబట్టి రైతులు పశువులను పూజించి వాటికి తమ కృతజ్ఞతా భావాన్ని తెలుపుకోవడం అనేది కూడా ఈ పండుగలో వస్తుంది. అయితే మనము ఒకసారి భోగి పండుగ నుంచి ఒకసారి అనుకుందాం. భోగి పండుగ రోజు తెల్లవారుజామున లేచి స్నానాలు అవి చేసుకొని పూజలు, వంటకాలు చేసుకోవడం ఇది ఒక ఎత్తు. అయితే ఇంటి ముందు ముగ్గులు వేయడం మరొకటి. భోగి పండుగ రోజు సాధారణంగా భోగి పళ్ళు పోస్తారు. ఈ విషయం తర్వాత చెప్పుకుందాం. ముందు మనం ఒకసారి వాకిట్లోకి వెళ్దాం. ముంగిళ్ళల్లో చక్కగా ముగ్గులు వేస్తారు. ఎక్కడ వేస్తారు? వాకిలి పచ్చని వాకిలి. పచ్చని వాకిలి ఎందుకు అంటే ఆవు పేడను నీళ్ళల్లో కలిపి చానిపి అంటారు, దాన్ని కళ్ళాపి అంటారు, దాన్ని చల్లుతారు. అదేంటి, ఒక రకమైనటువంటి పసుపు ఆకుపచ్చ రంగుల్లో ఉండేటువంటి రంగు వస్తుంది వర్ణం చక్కగా. దానిపైన తెల్లని ముగ్గుతోటి శుద్ధ లేదా తెల్ల పిండితోని ముగ్గులు వేస్తారు. గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు, పువ్వులు, లతలు అన్ని రకాలుగా. ఈ గీతల ముగ్గులలో మనకి నాగబంధము, తర్వాత కలశము, తర్వాత రథం ముగ్గు ఇలాంటివి మనకు బాగా కనిపిస్తాయి. ఒక్కొక్క రోజుకి, ఒక ఆదివారం, సోమవారం ఒక్కొక్క రోజుకి ఒక ముగ్గు ఉంటుందని కూడా మన పెద్దలు చెప్తున్నారు. ఈ ముగ్గుల విశేషాలు ఏంటో కూడా, వీటి జ్ఞానం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ముగ్గులను వేస్తారు. చక్కగా స్త్రీల యొక్క కళా నైపుణ్యం, కళా కౌశలం అనేది బయటపడేటువంటి ముగ్గులు, అద్భుతమైన కళా విన్యాసాలు ఇవి. ఈ ముగ్గులలో ఇప్పుడు చెప్పాను కదా, రంగులతోటి వర్ణమయంగా అద్భుతంగా అన్ని రంగులలో చక్కగా ఇంద్రధనస్సులు వెలిచినట్టుగా అన్ని రంగుల్లో ముగ్గులు, పువ్వులను, లతలను, కలశాలను, నెమళ్లను, కొంగలను, ఇలా హంసలను ఆ ముగ్గులలో వేస్తారు. తర్వాత రాధాకృష్ణులను వేస్తారు. కొంతమంది సుస్వాగతం అని రాస్తారు, సంక్రాంతికి శుభాకాంక్షలు అని రాస్తారు, హ్యాపీ సంక్రాంతి అని రాస్తారు. రకరకాలుగా ముగ్గులను, బోళ్ళు ముగ్గులు వేసుకోవడం అనేది ఒక మంచి అలవాటు, ఈ మన పద్ధతి, సంప్రదాయము. ఈ సంక్రాంతి పండుగ నాడు మనం, సంక్రాంతి అంటేనే ముగ్గులు అని ఈ ముగ్గులు వేసాక ఏం చేస్తారు, ముగ్గుల మధ్యన గొబ్బెమ్మలు పెడతారు. ఆవు పేడను ఇలా చేసి ఇలా గోపురం షేపులా వస్తుంది. దానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి, గడ్డి పువ్వులు దొరుకుతాయి బయట, ఈ కాలంలో విశేషంగా పూస్తాయి అవి. ఆకుపచ్చని కాండాలకు తెల్లని గడ్డి పువ్వులు, తెల్ల పువ్వులు అంటాయి, పిండి పువ్వులు అంటారు వాటిని. అవి తీసుకొచ్చి పెడతారు. తర్వాత పువ్వులు, చేమంతులు, తర్వాత బంతులు, రేగిపళ్ళు, ఈ బియ్యము అన్నీ వేసి అలంకరణ చేసి నమస్కరిస్తారు. ఎందుకు అంటే గోవును పూజించినట్టుగా లెక్క ఇక్కడ. ప్రతి గోవుకు ప్రతి ఒక్కళ్ళు పూజలు చేయలేరు కదా, గోవు పేడ తీసుకొచ్చి అలా గొబ్బెమ్మలను చేసి పూజ చేయడం అనేది మనకు ఇది. గోపి నుంచి అంటే కృష్ణుడు, మళ్ళీ గోపమ్మ, యశోదమ్మ, అలా కూడా మనం దాన్ని తీసుకోవచ్చు. అలాంటి ఈ పద్ధతుల్లో గొబ్బెమ్మలను పెట్టి చుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడే సంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాలలో ఉంది. ఆ తర్వాత రెండవ రోజు, ఈ భోగి రోజు ఇలా సాయంకాలం ఏం చేస్తారు, పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఒక చాపలో పిల్లలను కూర్చోపెట్టి
నలుగురు ముత్తైదులు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక పాత్రలో బియ్యము, నువ్వులు, తర్వాత రేగిపళ్ళు, పైసలు, కాయిన్స్, ఇలా పూలు అన్నీ వేసి ఆ పిల్లల తలల పైన వేస్తారు. ఇలా వస్తే జారి పడతాయి కింద. అయితే కొంతమంది ఏమో నువ్వులు వాడరు, నువ్వులు వాళ్ళకి నచ్చదు, శకునం బాగుండదని అనుకుంటారు, నువ్వులు వాడరు. కానీ ఇక్కడేంటి, తెలంగాణ ప్రాంతాల్లో నువ్వులు బాగా పంట వస్తుంది కాబట్టి ఈ వరి కూడా మనకు వస్తుంది కాబట్టి ఆ కొత్త బియ్యము ఇవన్నీ వేసిపోయడం అనేది ఒక ఆచారం. ఆ తర్వాత పాలకాయలను చేస్తారు. అవి ఏంటంటే ఈ పిండి వంటలు, ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టమైనటువంటి పిండి వంటను చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళం మనం కదా. ఈ సంక్రాంతి పండుగకు చక్కిలాలను చేస్తారు. సక్కినాలు అంటారు, చక్కిలాలు అంటారు, చక్కినాలు అంటారు. ఈ చక్కినాలను చేస్తారు. ఈ చక్కినాలు దీంతో అంటే బియ్యం పిండి, కొత్త బియ్యము, తీయటి కొత్త బియ్యాన్ని నానబెట్టి పొడి చేసి అందులో నువ్వులు, తర్వాత వామ వేసి ఉప్పు వేసి మెత్తగా పిసికి దాన్ని ఇలా 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 అని రౌండ్గా గుండ్రంగా చక్రాల్లాగా తిప్పి అవి ఒక బట్ట మీద వేస్తారు. ఆ బట్ట వేసాక అవి ఆరిపోయిన తర్వాత వాటిని తీసి నూనెలో వేయించి తీస్తారు. అవి కరకరలాడుతూ చాలా రుచికరంగా ఉంటాయి. అవి ఎన్ని తిన్నా ఆరోగ్యానికి మంచిగానే ఉంటుంది. నువ్వులు ఉంటాయి, బియ్యం కూడా మంచిదే కాబట్టి మనం అన్నగత ప్రాణులం కదా భారతీయులము. అన్నగత మన అంటే ఏ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ మనిషి అయినా ఆహారం లేకుండా ఉండరు. కాబట్టే ఈ ప్రకృతికి, ఈ పంటలకు ఆహారం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా విలువ ఇవ్వాలి వాటికి అనే కదా మనం ఇలాంటివన్నీ చేస్తాం. మనుషులకు ప్రకృతికి ఉన్న సంబంధం ఇదంతా. ఈ చకిలాలు చేస్తారు కదా. ఈ పాలకాయలను చేయడానికి ఈ చక్కిలాల పిండిలో ఉప్పు వేయకముందు కొంచెం పిండిని తీసి అట్టే పెట్టి ఇలా చిన్నగా గోడికాయలాగా చేసి అవి కూడా నూనెలో ఇది చేసి వేయించి అవి కూడా ఈ బియ్యంలో కలుపుతారు. ఈ పిల్లలకు తలలపైన వేసే బియ్యంలో కలిపి ఇలా పోస్తారు. అవి తినకండర్రా, ముట్టుకోకండి అని చెప్తారు. ఎందుకంటే పిల్లల తల మించి పడ్డాయి కదా, అంటే ఒక రకమైన చెడు పోవాలి అని అనుకొని చేసేది కాబట్టి తినొద్దని చెప్తారు. ఇవన్నీ గొప్ప సంస్కృతిని, తెలివిడిని అందిస్తాయి పిల్లలకు. ఒకళ్ళు ఆడుకుంటారు, పాడుకుంటారు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఉత్సాహం, అస్తమానం టీవీ చూడాల్సిన పని లేకుండా ఆడుకునేటువంటి అవకాశాలు మనకు పండుగలు తీసుకొస్తాయి. అందుకే పండుగలు జరుపుకోవాలి. అయితే మనకి భోగి రోజు ఈ సాయంత్రం తెల్లవారి సంక్రాంతి అని చేస్తాం. సంక్రాంతి అంటే క్రాంతి, వెలుగులను తీసుకొస్తుంది, చక్కని వెలుగులను తీసుకొచ్చే ఒక మంచి శోభనిచ్చేటువంటి సంక్రాంతి పండుగ. ఆ రోజు కూడా మళ్ళీ అలాగే వాకిళ్లలో ముగ్గులు వేయడము, ముగ్గుల పైన మళ్ళీ గొబ్బెమ్మలు పెట్టడం, ఇది ప్రతిరోజు చేస్తారు. అన్ని రోజులు ఈ 4 రోజులు చేస్తారు. ఒక నవ శోభతోని ఏంటి కళకళలాడుతూ వచ్చేటువంటి క్రాంతులు ఇచ్చేటువంటి సంక్రాంతి పండుగ కాబట్టి ఇదేంటిది, నవయవన దంపతులకేమో ఒక మంగళప్రదమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పండుగ. తర్వాత స్త్రీలకు ఏంటి కళకళలాడేటువంటి జీవనాన్ని ఇచ్చేటువంటి పండుగలాగా, రైతులకేమో అలా పంటను ఇచ్చేటువంటి కళకళలాడేటువంటి పండుగగా, ఇలా సంక్రాంతి అంత సమ్మిళితమైనటువంటిది. పతంగులు ఎగరేయడము, స్వేచ్ఛకు ఒక రూపంగా పతంగులను ఎగరేయడము, ఇలా పిండి వంటలు చేసుకొని తినడము, అలా ముగ్గులు వేసి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడము, ఇలా భోగిపళ్ళు లాంటివి పోయడం, అలా పాలు పొంగించడము, పొంగలి చేయడము. తర్వాత పంట ముఖ్యంగా మనకి కనుమ రోజు పశువులను అలంకరించి వాటికి పని చెప్పకుండా వాటిని ఖాళీగా ఉంచి సెలవు ఇచ్చేసేస్తారు. వాటిని అలంకరించి వాటికి పూజలు చేయడం అనేది. తర్వాత బండ్లకి, నాగళ్లకు అవి కడిగి శుభ్రంగా అలంకరించి పూజలు చేయడం అనేది. ఇలాంటివి ఈ కొత్త కుండను కూడా అలంకరించి కింద కొత్త పొయ్యి పెట్టి పాలు పొంగించి ఆ పాలల్లో దాని పాయసం చేయడం అనేది, చెరుకు గడలు పెట్టడం అనేది, ఇవన్నీ ఒక గొప్ప ఒక ఎలాంటిదంటే రిచువల్స్ చూపించే రిచ్నెస్ కనిపించేటువంటి పండుగ మనకు సంక్రాంతి పండుగ. ఇది ఆనందాలను తీసుకొచ్చే ధాన్యలక్ష్మి అన్నమాట. ధాన్యలక్ష్మి నట్టింట్లో నడయాడేటువంటిది. బంతి పూలు, చేమంతి పూలు, అందమైనటువంటి పువ్వులు, చైతన్యవంతమైనటువంటి ఆలోచనలు రేకెత్తించేలాగా ఇవి. ఇలా ఈ పండుగ, సంక్రాంతి పండుగ నాడు ఇంకా ఏం చేస్తారు, కొంతమంది నోముకుంటారు. నోముకోవడం అంటే పూర్వీకుల ఆచార సంప్రదాయ ప్రకారంగా వస్తువులను, అంటే కుందెన గురుగులను, కాటుకాయలను, కుంకుమ భరణలను, గాజులని,
లేదా ఏదైనా పాత్రలని, ఇత్తడి పాత్రలని అలా, అంటే బంగారాలు వెండ్లు అవన్నీ ఉండవు కానీ కష్టం సాధారణ ప్రజలకి. సో అవన్నీ కలిపి అవన్నీ ఒక 13 వస్తువులు లేదా 9 వస్తువులు 21 వస్తువులు వాళ్ళ దాన్ని పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని లక్ష్మీ స్తోత్రం అవి చదువుకుంటారు. పూజ చేసేసి అవి సాయంత్రం పేరెంటాలకు వేరే వాళ్ళకు ఇస్తారనమాట. ఇదన్నమాట ఈ నోముకోవడం అనేది. రకరకాల నోములు ఉన్నాయి. ఇదొక పద్ధతిలో ఉండే నోము. ఇవి సాయంత్రం పేరెంటాలలో కూడా మళ్ళీ బియ్యం ఇస్తారు. ఎంత బాగుంటుందంటే చక్కగా బియ్యం అనేది ఒకళ్ళకి ఇచ్చుకోవడం అనేది ఒక సౌభ్రాతృత్వం, ఒక స్నేహభావం అనేది ఈ పండుగలో మనం చూస్తాం. తర్వాత కనుమ రోజు ఇంకొకటి ఏం చేస్తారంటే పచ్చని చీరలు కట్టుకొని ఇంటింటికి వెళ్ళి పేరెంటాలకు వెళ్తారు. ఇదొకటి కనుమ రోజు చేస్తారు. తర్వాత అన్ని రకాల కూరగాయలను వేసి కూర వండుతారు. అది తినాలి. చాలా ఎక్కువ కూర బాగా తినడం అనేది మంచిది. ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. అన్నీ బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు కూడా వేసి, టమాటాలు అన్నీ వేసి కూర చేస్తారు. ఎందుకు అంటే అన్ని రకాల రుచులు అందులో ఉంటాయి. చూడండి, మనకిది మళ్ళీ ఉగాది నాడు మనం ఉగాది పచ్చడి ఎలా అయితే 6 రుచులు ఉంటాయో ఆ విధంగా అనుకోవచ్చు దీన్ని. ఇలా ఈ అన్ని రకాల పులగం కూర అని చెప్పి చేస్తారు. ఇదొకటి ఆ రోజు తప్పనిసరి తింటారు. ఇక 3వ రోజు అయిపోయింది. 4వ రోజు ముక్కనుమ రోజు. ఈ 3 రోజులు ఈ పండగ వాతావరణంతో ఒక శాకాహారంగా తినేవాళ్ళు. అంటే ముక్కనుమ రోజు కూడా మళ్ళీ గౌరీ నోములు, గౌరీ వ్రతాలు ఉన్న వాళ్ళు పూర్తి చేసుకుంటారు. తర్వాత బొమ్మల కొలువు పెట్టుకోలేని వాడు వీలుగా కాని వాడు బొమ్మల కొలువులు పెడతారు. బొమ్మల కొలువులు చెప్పుకోవాలి ఇక్కడ మనం. కొంతమంది దసరా రోజుల్లో, కొంతమంది దీపావళి రోజుల్లో, కొంతమంది ఈ పండగ అప్పుడు సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. బొమ్మల కొలువులు ఏంటి? వివిధ రకాల బొమ్మలు, భారత భాగవత కథలకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి. తర్వాత మన కొండపల్లి బొమ్మలు ఉంటాయి. ఇంకా మన దగ్గర ఏ బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మలను తీసుకొచ్చి పెట్టుకుంటారు. ముఖ్యంగా గురువులు తెచ్చి పెట్టుకుంటారు. దొంతులు అంటారు వాటిని. ఇలా కుండతోటి, పెద్ద కుండ, దాని మీద కొంచెం చిన్నది, దాని మీద ఇంకా కొంచెం చిన్నది, ఇలా కుండలు ఉంటాయి. వాటికి అలంకరణలు చేసి అవి ఒక్కోళ్ళకు 3 అంతస్తుల దొంతులని, 5 అంతస్తుల దొంతులని, మళ్ళీ వాటికి కూడా లెక్కలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతుంటారు. ఇది ఒక పద్ధతి. బొమ్మల కొలువుల రోజు కూడా మళ్ళీ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చేసుకుంటారు ఇళ్లలో అని చెప్పడానికి ఇది కూడా ఒక రుజువు మనకి. పురుషులందరూ పాల్గొంటారు బొమ్మల కొలువు పెట్టేటప్పుడు. అవన్నీ పెట్టడం, సాయంత్రం పేరెంటాలు రావడము, పిల్లలందరికీ ఏదైనా వస్తువులు ఇవ్వడము, ఇలా తీపి పదార్థాలు పెట్టుకోవడము, పంచుకోవడము, ఇవన్నీ కూడా ఈ పండగలో మనకి మిళితమైనటువంటివి ఇవన్నీ వస్తాయి. తర్వాత ఇలా 4 రోజుల పండగ చేస్తాం. అయితే నేను చూశాను, ఏదన్నా ఇంకో రాష్ట్రాలలో ఎక్కడన్నా ఉందా అని కూడా నేను గమనించాను. ఇక్కడ ముగ్గులని రంగవల్లులు అంటారు. అయితే ఎక్కడెక్కడ ఈ ముగ్గులు ఉన్నాయి మన దేశంలో, ఏదైనా రాష్ట్రంలో ఉన్నాయా అని చూశాను. అయితే గుజరాత్లో సాధియా అనే పేరుతోని, బెంగాల్లో ఆల్పనా అనే పేరుతోని, రాజస్థాన్లో మందన అని, తమిళంలో కోలం అని, హిమాచల్ ప్రదేశ్లో నికున్ అని పిలుస్తారట ఈ ముగ్గులను, ఈ రంగవల్లులను. నాకు భలే అనిపించింది, వేరే చోట కూడా ఉన్నాయి కదా అనేసి. తర్వాత మనకు ఇంటి లక్ష్మి అంటే ఇల్లుని చూసి ఇల్లాలను చూడు అని ఇలాంటివి అంటారు కదా. అంటే ఇంటి శుభ్రత అంతా కూడా ఇల్లాల మీదనే బాధ్యత పడుతుంది. ఇక్కడ చూసారా ఎంత ముఖ్యమైందో. ఇంటి లక్ష్మిని ఇంటి వాకిలే చెప్తుందని కూడా అంటారు కదా. అయితే ఒక పాట ఉంది జానపదంలో, ఇల్లు చూడు ఇల్లందం చూడు, ఇంటిలోని ఇల్లాలిని చూడు, ముగ్గు చూడు ముగ్గందం చూడు, ముగ్గులో ఉన్న మురిపం చూడు అని ఒక పాట ఉన్నది. అంటే ఇలాంటివి మనకి పాటలు, ఆటలు పండుగలకు చాలా ప్రాముఖ్యతను సంతరించి పెడతాయన్నమాట. ఇకపోతే ఇప్పుడు పండగ రోజు పతంగులు ఎగిరేయడానికి బయటికి వెళ్ళడం అంటేనే ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి గాలిని, ఆ వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తున్నామని. పశువులను పూజించుకోవడం అంటే మళ్ళీ ప్రకృతితో మమేకమై ఉండడం అని. ఇలా సంక్రాంతికి చాలా రకాలటువంటి విలువలు ఉన్నాయి. ఇక పాటలు తీసుకున్నట్టయితే గొబ్బి పాటలు ఉన్నాయి. గొబ్బెమ్మల్లో బియ్యల్లో గొబ్బియల్లో అని పాటలు ఉన్నాయి మనకి. దాంట్లో మనకు అన్నమాచార్య కీర్తనలలో కొలని దోపగ గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు, కొండ గొడువుగా గోవులగాచిన కొందువ శిశువుకు గొబ్బిళ్ళో అని గొబ్బిళ్ళు అని అన్నమాచార్య కీర్తన కూడా మనకు ఉంది. ఇకపోతే
అంటే స్త్రీలకి, గొబ్బెమ్మలకి, పిల్లలకి ఇవంతా ఒక సంబంధం, చక్కని సంబంధం. ఇకపోతే ఒక సినిమా పాట ఉందండి, మీ అందరికీ తెలిసిందే, నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. ఉండమ్మ బొట్టు పెడతా సినిమాలో ఆ పాట. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కనుమూల రాణి, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ, కృష్ణార్పణం అంటూ అద్భుతమైనటువంటి పాట. ఆ పాట చిత్రీకరణ కూడా పల్లె వాతావరణము, స్త్రీలు హడావిడి కోలాహలంగా అక్కడ బండ్లు ఉండడం, వాటికి అలంకరించడం, పూజించడం, అదంతా అద్భుతమైనటువంటి దృశ్యీకరించారు. గొప్ప పాట, గొప్ప చిత్రంలో ఇది. ఇంకా అంటాడు, అయితే ఇక్కడ జమున గారి తండ్రిగా ఉన్నటువంటి పాత్ర హరిదాసు, చేతిలో తంబుర పట్టుకొని, తలపైన కలశం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. తెల్లారిపోయింది పల్లె లేచింది, పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది అంటారు. ఎంత బాగుందంటే, పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచిందంట, మనుషులు కాకుండా. చూసారా, ఇల్లు అంటే ఏంటండి, మనుషులు కదా, సమాజం. చాలా బాగా అనిపిస్తుంది. ఈ హరిదాసు కూడా భిక్షం తీసుకుంటాడు. అంటే భిక్షం ఎత్తుకోవడం అంటే దాన్ని తక్కువ చేయొద్దు, మళ్ళీ ఎంతో గౌరవంగా వాళ్ళు సమర్పిస్తారు ఈ భిక్షని, వీళ్ళు వాళ్ళని స్వీకరిస్తారు వాటిని, అదనమాట. ఇంకా ఈ పాటలో కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు, చారెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు, ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు అని ఎంత బాగా ఉంటుందంటే, రత్నాల ముగ్గులు, రత్నాల గొబ్బెళ్ళు ఎంత చక్కని. తర్వాత చారెడు పసుపు గడపకు పూసి అని, పసుపు చాలా విశిష్టమైనటువంటిది, సూక్ష్మ క్రిములను నశింపజేసేటువంటిది, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది కదా మనకి. అలా మంచి చక్కని సాహిత్యంతో ఉన్నటువంటి పాటలు మనకి పండగ విశిష్టతను తెలిపే పాటలు ఉన్నాయి. తర్వాత ఈ పాటనే ఇంకా పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవడికి పత్రి పుష్పం అంటూ గోవులను పూజించే విధానము, గొప్ప సంస్కృతిని మనకి పాటలో కనిపిస్తుంది. తర్వాత కాగుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం అంటారు. కలకాలం సౌఖ్యం కష్టించే కాపులకు. కాపులు అంటే పంటలు పండించేవాళ్ళు, అంటే కష్టంలోనే సుఖం ఉంటుంది అని చెప్పడం ఇక్కడ. చాలా గొప్ప, అంటే పండుగలు అంటేనే మనకి గొప్ప సంప్రదాయాలను తీసుకొచ్చేప్పుడు కష్ట సుఖాలను సమ్మిళితంగా తీసుకొచ్చేవే పండుగలు. ఇక్కడ చేమంతి పువ్వులు ఒక పాట ఉంటుంది. చేమంతి పువ్వులంటి చెల్లెలిని ఇయ్యవే, తామర పువ్వు వంటి తమ్ముడిని ఇయ్యవే, అరటి పువ్వు వంటి అత్తని ఇయ్యవే, మొగులి పువ్వు వంటి మొగుడిని ఇవ్వవే అని ఒక పాట ఉంటుంది. చిన్నపిల్లలకి పాటలు నేర్పించడం, మనకు ఇంగ్లీష్లో రైమ్స్ అని ఎలా అంటారో అలా మనకు కూడా తెలుగులో చాలా పాటలు ఉన్నాయి. అంటే సంబంధాలు, అనుబంధాలు అని చెప్పడానికి ఈ పాటలను మనము ఉదాహరించుకోవచ్చు. అలా మన పండుగలు చాలా గొప్ప, అంటే సంప్రదాయం వెనుక శాస్త్ర విజ్ఞానము, తెలివి, చైతన్యము ఇవన్నీ కూడా ఉంటాయి. శాస్త్ర విజ్ఞానంతో చైతన్యంతో మళ్ళీ బ్రతుకు జీవన పరమార్థం తెలియడము, ఇవన్నీ ఒకదానితో ఒకటి మనకు ముడిపడి ఉన్నటువంటి పండుగలు ఇవన్నీ. ఈ పండుగ ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్పుకోవాలంటే, గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, గంగిరెద్దులు ఆడిస్తారు. తర్వాత బసవన్నతోని గంగిరెద్దులు ఆడించడము, ఇంటి ముందుకు తీసుకొస్తారు. తర్వాత జంగమ దేవరలు తిరగడము, బుడుబుక్కల వాళ్ళు రావడము, తర్వాత ఇంకా
ఇవన్నీ కళా ప్రదర్శనలు. వాళ్ళు జీవన భృతి కోసం చేస్తున్నారా, వృత్తిని నిర్వహిస్తున్నారా, ఏది చేసినా కూడా ఈ ఆచరించే వాళ్ళను గౌరవించే సంప్రదాయం మన దగ్గర ఉన్నది. అంటే కానుకలు ఇస్తారు కదా, ఏ ఇంటి ముందుకు వస్తే ఆ కానుకలు అంటున్నాం. అందుకనే కానుకంటే గౌరవంతో ఇష్టంతో ఇచ్చేవి. వాళ్ళకు గౌరవంగా కానుకలు ఇవ్వడం అనేది కూడా మనము ఎవ్వరు కూడా రిక్త హస్తాలతో పంపొద్దు అనే ఒక అలవాటు, ఒక పద్ధతి మన దగ్గర ఉంది మన జీవన విధానంలో. తర్వాత ఈ పండుగ గురించి, సంక్రాంతిని గురించి అండి ఎంతైనా చెప్పుకోవచ్చు, తరగని విషయాలు ఉన్నాయి దీంట్లో. ధాన్య రాశులతోటి ఇండ్లు కళకళలాడుతూ ఉండేటువంటిది సంక్రాంతి రోజులు. కోడి పందాలు ఆడతారు కొన్ని చోట్ల, సాముగరడీలు చేస్తారు కొన్ని చోట్ల. తర్వాత పురాణ కాలక్షేపాలు చేస్తారు, పురాణ పాత్రలను తీసుకొని వేషాలను చేసి పగటి వేషాలు వేస్తారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఎన్ని వస్తాయంటే మనకు హరిదాసు కీర్తనలు, ఇవన్నీ, ఇలా ముగ్గులు, రకరకాల పిండి వంటలు, భోగిపళ్ళు, సంక్రాంతి పాలు పొంగించడాలు, తర్వాత ఈ పోటీలు, ఇవన్నీ ఇన్ని కలబోతల చక్కని సంప్రదాయంతో ఉన్నటువంటి సంక్రాంతిని మనం అందరం ఉత్సాహంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ సెలవు.